కుంకుడికాయ రసం కళ్ళలో పోసి వెళ్ళిపోతావేంట్రా బాబు? అబ్బా అయ్యి బాబు కళ్ళు మండిపోతున్నాయి. ఈ చెంబు ఎక్కడ ఉందో ఏంటో. అబ్బా అయ్యో అమ్మా. వచ్చావా? ఉలుకు పలుకు లేకుండా సమాధానం చెప్పవేంట్రా నువ్వు? అబ్బా అబ్బా రే ఏంట్రా బయటికి వెళ్ళి వచ్చాక ఇంతకి? ఒరే సూర్య, ఇది అభిమానంగా లేదురా బాబు. అయ్యో నా మీద పగపట్టినట్టున్నా నువ్వు. నేనెంత దగ్గర అవుతావు అనుకున్నా నన్ను అపార్థం చేసుకుంటావా? చెప్తాను. అరే 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 సూరిగా చంపేస్తున్నా రే. నీళ్ళు పోయిరా ఫస్ట్. నువ్వు నీళ్ళు పోయిట్రా. నీళ్ళు పోయిరా. నువ్వు నా మీద పగపట్టావు కదా. అయ్యో పోసాడు మళ్ళీ. అయ్యో కళ్ళు పడిపోతాయి రే. రే ఒరే నీ అభిమానం తగలయ్యా. ఇంక సాల్లే కానీ ముందు నీళ్ళు పోయిరా బాబు. స్నానం అయ్యాక చంపేస్తాను నిన్ను. రే ఒరే నీళ్ళు పోయిరా రే. ఇంక సాల్లే కానీ ముందు నీళ్ళు పోయిరా బాబు. ఎరా సూరిగా ఎసలేస్తున్నావు నువ్వు? ఏంటండి? ఎరా బయటికి వెళ్తానన్నా బయటికి వెళ్ళావు, మళ్ళీ వచ్చి నా మీద పగపట్టేసిన వాళ్ళగా అలా గుద్దేసేవేంట్రా? మసాజ్ చేసావు నువ్వు. నీకు అసలు బుద్ధుందా? ముందా సైకిల్ ఆపు. నేనేం చేయను. సైకిల్తో నేనేదో ఒకటి చెప్దాం అనుకుంటే ఆర్య ఇంకొకలా కన్వర్ట్ చేస్తున్నాడు. తెలివితేటలు వాడికేనా? నీకు లేవా? సైకిల్తో కాకపోతే చేతి రాతతో చెప్పచ్చు కదా. తీసుకో రాయ్. ఏం రాయాలి? అది కూడా నేను చెప్పాలా? ఎవరికి రాయాలి? మా అమ్మకి రాయి. మీ అమ్మకి రాస్తే మా అమ్మకి ఎలా? అప్పర్రా నాకు బీపీ తెప్పించుకో. మొదలు పెట్టు. సరే మ్యాటర్ చెప్పు. ఓకే. కీర్తిశేషులైన అమ్మగారికి అలా చనిపోయిన వారిని కదా అంటారు. సారీ. గంగా భగీరథి సమానులు పూజ్యనీయులైన అమ్మగారికి మీ పాదపద్మములకు నమస్కరించి రాయునది ఏమనగా, ఏంటలా చూస్తున్నావు? రాయి. అంత ఉపమానం అవసరమా? సరే సింపుల్ గా చెప్తాను. డియర్ రెస్పెక్టెడ్ మదర్. మా అమ్మకి ఇంగ్లీష్ చదవడం రాదు. వద్దులే. నీలాంటి వాణ్ణి తాకినా నా అల్లుడికి పాపం చుట్టుకుంటుంది. అమ్మయ్య రక్షించారు అత్తయ్య. నేనే పాపం చేయలేదు అత్తయ్య. అపర్ణ నువ్వైనా చెప్పు. మౌనవ్రతంలో ఉంది, తనేం చెబుతుంది? తన వ్రతం భంగం చేసి మరో పాపం చేద్దామనా? అది కాదత్తయ్య. ఆ లెటర్ ఇప్పుడు రాసింది కాదు, ఎప్పుడో రాసింది. అపర్ణ నన్ను నేను ప్రేమించేటప్పుడు రాసింది. పాత లెటర్ అత్తయ్య, ఇప్పుడు రాసింది కాదు. అబ్బా ఏం కవర్ చేసావురా? ఎప్పుడో రాసిన దరిద్రం ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? నాకేం తెలియదు అత్తయ్య. ఏంటే పాత విషయాలన్నీ తవ్వి మారిన గాయాల్ని మళ్ళీ రేపడానికా? బంధువి బంధువులా ఉండు. ఇది సిటీ కాదు, ఊరు. ఇక్కడ ఏం జరిగినా పరువు పోతుంది, ప్రాణాలు పోతాయి. ఇదే నీకు చివరి అవకాశం. ఇంకోసారి లాంటిది జరిగితే నా కొడుకుతో చెప్తాను. వాడి గురించి తెలుసుగా, చంపేస్తాడు.
ఎలా జరిగింది ఇది? ఖచ్చితంగా వాడి పని అయి ఉంటుంది. రే ఆర్య, ఆగు ఆగు ఆగరా, ఆగరా రే. చెప్పరా, ఆ లెటర్ రాసింది నువ్వే కదా? నేనేరా. అయితే ఏంటి? ఎలా మాయ చేసావురా? నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది. మర్యాదగా నిజం చెప్పు. రేయ్, నువ్వింత మాయగాడు అనుకోలేదు. ఈ కాలంలో మంచివాడిగా ఉండటం చాలా కష్టం అమ్మా. మాయలే చేయాలి. అసలు ఎలా రాసావురా లెటర్? బాల్ పెన్ తో. రేయ్, జోక్ లేకు, చంపేస్తాను. లేకపోతే ఏంట్రా, లెటర్ రాయడం నీకే వచ్చా? లవ్ లెటర్ రాయడం మాకు వచ్చు. ఇక్కడ అత్త లేదు. సైకిల్ చేస్తావేంటి? తిట్టు. నీకు బుద్ధుందా? ఉంది కాబట్టి మ్యాజిక్ చేశాను. ఒరే మాయలు పక్కిరు, నీ మంత్రాలకి ఇక్కడ చింతకాయలు రాలవురా. అత్తయ్య నీ పొళ్ళు రాలగొట్టేంత పని చేశాను. అది చాలదా? ఎందుకు ఇదంతా చేసావు? ఇప్పుడు చెరువు గట్టును కూర్చుని చేయి చాపితే చేప వచ్చి పడుతుందా? కాదుగా, ఎర్ర వేసి గెల వేస్తేనే చేప పడుతుంది. ఆ అంటే నేను చాపనా? చిచ్చి, నువ్వు కాదు, ఈడు. నేను ఫిష్ అంటరా? కాదా మరి? చేపని చెరువులోంచి బయటికి లాగినట్టు నిన్ను ఈ ఫ్యామిలీలో నుంచి బయటికి తోసేస్తాను. అందుకే నేను ఆ లెటర్ రాశాను. బయటపడేది నేను కాదురా, నీ నాటకం. నువ్వెన్ని జిమ్మిక్కులు చేసినా దాన్ని ఆపలేవు. ఆపుతాన్రా, ఇప్పటివరకు అదేగా చేశాను. ఇక ముందు చేయలేవు. అపర్ణ నీ సొంత పెళ్ళం కాదు. మీకు పెళ్లి కూడా కాలేదు. నీ నాటకాన్ని బయట పెట్టి తీరుతాను. ఈ నాటకాన్ని నిజం చేయడమే నా లక్ష్యం. నేనుండగా అది జరగదు. ఆల్రెడీ అత్తయ్య దృష్టిలో నిన్ను విలన్ చేశాను. నీ ఎగ్జిట్ త్వరలోనే. త్వరలో ఎవరు ఎగ్జిట్ అవుతారో చూపిస్తా. చూసుకుందాం. అబ్బబ్బా, ఆపుతారా? మీ ఇద్దరు కొట్టుకొని నన్ను కష్టాల్లో పడేస్తున్నారు. నిన్ను కష్టపెడుతుంది నేను కాదు, వీడు. నేనేం చేశాను? ఏం చేయలేదురా? ఫోన్ దగ్గర ఇరికించావు. ఇప్పుడు ఈ లెటర్. ఇక మనం ఊరుకుంటే లాభం లేదా అపర్ణ? నిన్ను కూడా ఇరికించేస్తాడు. నేను ఇరికిస్తుంది అప్పని కాదు, నిన్ను. ప్లీజ్ స్టాప్. నాకు హెడేక్ వస్తుంది. హెడేకా? ఏంటి, మళ్ళీ డాక్టర్స్ ని తీసుకొస్తారా? మీకు చేతనైతే సొల్యూషన్స్ చూడండి. దయచేసి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. అంటే అపర్ణ ఆర్యలకు పెళ్లి కాలేదా? నాటకం ఆడుతున్నారా? అపర్ణ చెప్పింది నీకేరా. బీ కేర్ఫుల్. నేను చెప్తున్నాను రా, యూ బీ కేర్ఫుల్. నీ నాటకం బయటపడేలా చేస్తాను. ఈ నాటకాన్ని నిజం చేస్తాను. స్నేహ, 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 ఏమైంది? స్నేహ, అత్తయ్య, ఇక స్నేహ బాధ్యత మీదే అత్తయ్య, నా వల్ల కాదు. ఏమైంది నాయుడు బావా?